తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం పోరాడి అమరులైనటువంటి అమరవీరులను స్మరించుకుంటూ వారికి నా యొక్క ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకుల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానీకం ఒక్కటై సాధించుకున్న నేటి తెలంగాణలో ఆ నీళ్ళెక్కడ, ఆ నిధులెక్కడ, ఆ నియామకాలు ఎక్కడ అని తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఆంధ్ర పాలకులు దోచుకుంటున్నారని వాళ్ళను ఎల్లగొట్టినాం. మరి నేడు స్వరాష్ట్రంలో మన పాలకులు, మన వాళ్ళు మనల్ని దోచుకోవట్లేదా, దాచుకోవట్లేదా అని తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయని నమ్మినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందుకు భిన్నంగా పాలకుల బతుకుల్లో వెలుగొచ్చింది. ప్రజల జీవితాలు చీకట్లోకి నెట్టివేయబడ్డాయి. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు మరియు పాలకుల యొక్క అవినీతి, దోపిడీ నానాటికి పెరుగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ 5 అంశాలను అమలు చేయాలని, ప్రజాధనం ప్రజలకే, పాలకులకు కాదు అనే నినాదంతో డిమాండ్ చేస్తా ఉన్నా. 1, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించండి. అన్ని గవర్నమెంట్ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చండి. తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించండి. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25%, నర్సరీ నుండి పీజీ పిహెచ్డి వరకు 25% ఉచితంగా విద్యను అందించండి. ఎందుకంటే విద్యతో వ్యాపారం నేరం మాత్రమే కాదు, దేశాభివృద్ధికి ఆటంకం కూడా. 2009 విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయండి. 2, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించండి. ఎందుకంటే ప్రజాధనం ప్రజలకే, పాలకులకు కాదు. 3, ఉపాధి వికేంద్రీకరణ ద్వారా యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించండి. తెలంగాణ యువతను వ్యాపార రంగంలో ప్రోత్సహించే విధంగా తెలంగాణ యువతకు సబ్సిడీతో కూడినటువంటి రుణాలను అందించాలి. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. 4, సమన్యాయం. రాజకీయ నాయకులకు, ధనవంతులకు ఒక న్యాయం, సామాన్య పేద ప్రజలకు ఒక న్యాయం కాకుండా నేరం చేసిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు అందరూ సమానం అనేటువంటి భావనతో నేరం చేసిన ప్రతి ఒక్కరిని న్యాయస్థానాల ద్వారా మాత్రమే శిక్షించాలి. 5, ప్రజాప్రతినిధుల యొక్క అవినీతి నిర్మూలన. ప్రజాసేవ చేయడానికని వచ్చి ప్రజాధనాన్ని దోచుకుంటున్నటువంటి దోపిడి దొంగలను కఠినంగా శిక్షించాలి. ప్రజాప్రతినిధుల యొక్క పదవి కాలం ముగిసిన వెంటనే వాళ్ళ యొక్క ఆదాయ మార్గాలపైన ఎంక్వైరీ చేయాలి. వీటిని అమలు చేయాలని ప్రజాధనం ప్రజలకే, పాలకులకు కాదు అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళేలా ప్రజాధనం ప్రజలకే, పాలకులకు కాదు అనే నినాదంతో నేను అర్ధనగ్నంగా, అంగి లేకుండా నా యొక్క నిరసన దీక్షను ఈరోజు ఇప్పుడే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా, మొదలు పెడుతున్నా. నిజానికి ఈ దీక్ష హైదరాబాద్లోని ధర్నా చౌక్లో చేయాలనుకున్నాను. కానీ అనివార్య కారణాల వల్ల ఈ యొక్క దీక్షను మా ఇంట్లోనే మొదలు పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా యువతకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ప్రజాధనం ప్రజలకే, పాలకులకు కాదు అనే ఈ యొక్క నినాదానికి, ఈ యొక్క నిరసన దీక్షకు యావత్ తెలంగాణ ప్రజలు
మీ యొక్క మద్దతును తెలియజేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా, ప్రభుత్వం దీనిపైన స్పందించి వీటిని అమలు పరిచేలా మీరందరూ కలిసికట్టుగా మీరందరూ దీనికి మద్దతు ఇవ్వాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జై తెలంగాణ.